మనం రోజూ నంబర్స్‌తోనే కదా మన పనులన్నీ చేసుకునేది. కానీ వాటికి ఓ రహస్య భాష ఉందని, ఓ సీక్రెట్ కోడ్ ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? సీశాట్ లాంటి కఠినమైన పరీక్షల్ని ఛేదించాలంటే ముందు మనం ఆ నంబర్ల కోడ్ని బ్రేక్ చేయాలి. ఒక్కసారి ఆలోచించి చూడండి. మనకు తెలిసిన ఈ సింపుల్ నంబర్ల వెనుక మనకు తెలియని ఓ పెద్ద ప్రపంచమే ఉంది. ఆ రహస్యాలను బయటపెట్టే సమయం వచ్చేసింది. ఇదేదో కేవలం మ్యాథ్స్ క్లాస్ అనుకోకండి. ఇదొక కోడ్ బ్రేకింగ్ మిషన్ లాంటిది. ఈ ప్రయాణంలో ఆ కఠినమైన పరీక్షే మనల్ని ముందుకు నడిపించే ఒక ఛాలెంజ్. సరే, మరి మన కోడ్ బ్రేకింగ్ జర్నీలో మొదటి చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ప్రతి కోడ్కు ఒక వ్యాకరణం ఉన్నట్లే, అంటే కొన్ని రూల్స్ అనమాట. అలాగే నంబర్లకు కూడా వాటి వర్గీకరణ అనే ఒక గ్రామర్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడమే మన మొదటి స్టెప్. మొట్టమొదటివి నేచురల్ నంబర్స్, అంటే సహజ సంఖ్యలు. ఇవి చాలా సింపుల్. మనం వస్తువుల్ని లెక్కించడానికి వాడతాం కదా, 1, 2, 3 అవే. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ సహజ సంఖ్యల్లో 0 అంటే 0 ఉండడు. ఇది చాలా చిన్న పాయింట్లా అనిపించినా చాలా లాజిక్ ప్రాబ్లమ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే మొదటి పాయింట్ ఇదే. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్న నేచురల్ నంబర్స్కి కేవలం ఒక్క 0ని యాడ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? మొత్తం గేమ్ రూల్స్ మారిపోతాయి. ఈ కొత్త సెట్నే మనం హోల్ నంబర్స్ అంటే పూర్ణాంకాలు అంటాం. చూడండి, ఒక్క 0 యాడ్ అవ్వడం వల్ల నంబర్ సిస్టంలో ఎంత పెద్ద మార్పొచ్చిందో. సరే, ఇప్పుడు మన నంబర్ల ప్రపంచాన్ని ఇంకాస్త పెద్దది చేద్దాం. నెగటివ్ నంబర్లను కూడా మన టీంలోకి తీసుకుందాం. అంటే 0కి రెండు వైపులా ఉండే పాజిటివ్, నెగటివ్ నంబర్లన్నింటినీ కలిపితే మనకు వచ్చేవే ఇంటిజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు. సింపుల్గా చెప్పాలంటే నంబర్ లైన్ మీద కనిపించే పూర్తి నంబర్లన్మాట. ఇప్పటిదాకా మనం పూర్తి నంబర్ల గురించే మాట్లాడుకున్నాం. మరి వాటి మధ్యలో ఉండే వాటి సంగతేంటి? అంటే 0.5, 1/3 లాంటివి. ఇక్కడే మనకు రేషనల్ నంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు పరిచయమవుతాయి. 0.85 లాంటి టర్మినేటింగ్ డెసిమల్స్ అయినా, లేదా 1.2727 లాగా రిపీట్ అయ్యే డెసిమల్స్ అయినా సరే, వాటన్నింటినీ మనం p/q అనే ఒక సింపుల్ ఫ్రాక్షన్ రూపంలో రాయొచ్చు. అంటే మన నంబర్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయబడిందో చూడండి. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నంబర్ సెట్స్ అన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడిపోయుంటాయి. అచ్చం ఆ రష్యన్ డాల్స్ ఉంటాయి కదా, అలా అన్నమాట. అంటే ప్రతి న్యాచురల్ నంబర్ ఒక హోల్ నంబరే, ప్రతి హోల్ నంబర్ ఒక ఇంటీజరే, అలాగే ప్రతి ఇంటీజర్ ఒక రేషనల్ నంబరే. ప్రతి సిస్టంలో కొన్ని రూల్స్ పాటించని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మన నంబర్ సిస్టంలో ఆ స్పెషల్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? నంబర్ 1. అది ప్రైమ్ నంబరు కాదు, అలా అని కాంపోజిట్ నంబరు కాదు. దానికి దాని సొంత రూల్స్ అంతే. అందుకే అదే చాలా స్పెషల్. రైట్, మన కోడ్ బ్రేకింగ్ టూల్ కిట్లోకి ఇప్పుడు 2 పవర్ఫుల్ టూల్స్ని యాడ్ చేసుకునే టైం వచ్చింది. అవే గసాభా మరియు కసాగు. ఇవేవో స్కూల్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ మాత్రమే కాదు. ఇవి నంబర్ల మధ్య దాగి ఉన్న సీక్రెట్ కనెక్షన్స్ని బయటపెట్టే డీకోడర్ టూల్స్ లాంటివి. ఈ రెండింటికీ తేడా ఏంటో చాలా సింపుల్గా చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఒక పెద్ద కేకుంది అనుకోండి, దాన్ని ఒక్క ముక్క కూడా వేస్ట్ కాకుండా అందరికీ సమానంగా వచ్చేలా కట్ చేయగల అతి పెద్ద సైజ్ ముక్క ఏదో కనుక్కోవడం లాంటిది. అదే ఎల్సిఎం అంటే వేర్వేరు టైమర్లలో మోగే 3 అలారాలు మళ్ళీ అన్ని కలిసి ఒకేసారి ఎప్పుడు మోగుతాయో తెలుసుకోవడం లాంటిది. ఇప్పుడు ఒక పాత కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్ని చూద్దాం. అదే యూక్లిడియన్ అల్గోరిథం. దీని స్పెషాలిటీ ఏంటంటే నంబర్లు ఎంత పెద్దవైనా సరే వాటి ఫ్యాక్టర్స్ అన్నీ కనుక్కునే పని లేకుండా జస్ట్ ఈ సింపుల్ స్టెప్స్తో వాటి హెచ్సిఎఫ్ని చాలా ఈజీగా చెప్పేయచ్చు. చూసారా, లాస్ట్లో 0 కాకుండా మిగిలిన రిమైండర్ 5. అదే మన ఆన్సర్. ఎంత సింపుల్ కదా. ఈ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది మన కోడ్ బ్రేకింగ్ ఆర్సెనల్లో ఒక సూపర్ వెపన్ లాంటిది. 2 నంబర్ల హెచ్సిఎఫ్ ని ఎల్సిఎంని మల్టిప్లై చేస్తే అది ఎప్పుడూ ఆ 2 నంబర్ల మల్టిప్లికేషన్కి ఈక్వల్గా ఉంటుంది. సమ్టైమ్స్ మనకొక వాల్యూ తెలియకపోయినా ఈ ఒక్క ఫార్ములాతో దాన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సరే, ఇప్పటిదాకా గ్రామర్ నేర్చుకున్నాం, టూల్స్ చూసాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్ దగ్గరికి వచ్చాం. ఇవి మెరుపు వేగంతో లెక్కలు చేయడానికి, నంబర్స్లో దాగి ఉన్న ప్యాటర్న్స్ని కనిపెట్టడానికి ఉపయోగపడే సూపర్ హ్యాక్స్ లేదా షార్ట్కట్స్ అన్నమాట. ఈ రూల్స్ మన మైండ్కి ఒక ఇన్బిల్ట్ క్యాల్క్యులేటర్ లాంటివి.
పెద్దగా డివిజన్ చేయాల్సిన పనే లేకుండా జస్ట్ నంబర్ని చూడగానే అది దేంతో డివైడ్ అవుతుందో చెప్పేయొచ్చు. వీటివల్ల చాలా టైం సేవ్ అవుతుంది, స్పీడ్ పెరుగుతుంది. 7 రూల్ కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక ఫన్ పజిల్ లాంటిది. చూడండి, లాస్ట్ డిజిట్ని డబుల్ చేసి మిగిలిన నంబర్ నుండి తీసేయాలి. ఈ ప్రాసెస్ని అలా రిపీట్ చేస్తూ వెళ్తే ఆ పెద్ద నంబర్ కాస్త చిన్నగా, ఇంకా చిన్నగా అయిపోతుంది. చివరికి వచ్చిన ఆ చిన్న నంబర్ 7తో డివైడ్ అయితే మనం మొదలుపెట్టిన ఆ పెద్ద నంబర్ కూడా డివైడ్ అవుతుంది. భలే ఉంది కదా ఈ ట్రిక్? ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. ఈ నంబర్ 7, 11 ఇంకా 13తో డివైడ్ అవుతుందా అని అడుగుతున్నారు. చూడ్డానికి చాలా పెద్ద క్యాలిక్యులేషన్లా ఉంది కదా? కానీ ఆగండి, ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. ఆన్సర్ ఏంటంటే యెస్, ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఇది మన నంబర్ కోడ్లో ఉన్న చాలా అందమైన రూల్స్లో ఒకటి. XYZ XYZ ఫార్మాట్లో ఉన్న ఏ నంబరైనా సరే అది ఎప్పుడూ 7, 11 ఇంకా 13తో పక్కాగా డివైడ్ అవుతుంది. దీని వెనుకున్న లాజిక్ కూడా చాలా సింపుల్. అస్సలు విషయం ఏంటంటే XYZ XYZ అనేది XYZని 1001తో మల్టిప్లై చేస్తే వస్తుంది. మరి 1001 అంటే ఏంటి? అది 7 × 11 × 13. అందుకే ఈ మ్యాజిక్ పనిచేస్తుంది. ఇప్పుడు మన నంబర్ సిస్టమ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో చూద్దాం. అవే ప్రైమ్ నంబర్స్ మరియు కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అనేవి ఎలిమెంట్స్ లాంటివి. వాటిని ఇంకా చిన్న ముక్కలుగా విడగొట్టలేం. ఇక కాంపోజిట్ నంబర్స్ అంటే ఈ ఎలిమెంట్స్తో తయారైన కాంపౌండ్స్ లాంటివి అన్నమాట. చూసేరుగా, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నీ కేవలం కొన్ని ఫ్యాక్ట్స్ కాదు. ఇది నంబర్స్ని చూసే మన పద్ధతిని మార్చేస్తుంది. మనకొక కోడర్ మైండ్ సెట్ని ఇస్తుంది. ఈ నంబర్ గుర్తుంచుకోండి, 25. ఇదేదో ర్యాండమ్ నంబర్ కాదు, ఇది ఒక బెంచ్ మార్క్. 1 నుంచి 100 మధ్యలో సరిగ్గా 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. నంబర్స్తో డీప్గా డీల్ చేసేవాళ్లకి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి లాంటిది. సో ఫైనల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన లక్ష్యం కేవలం సమాధానం కనుక్కోవటమే కాదు, మన ఆలోచనా విధానాన్ని మరింత షార్ప్గా, ఎఫిషియెంట్గా మార్చుకోవడం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉన్న ఇలాంటి ప్యాటర్న్స్ని చూడగలగడం. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఈరోజు మనం ఈ నంబర్ల కోడ్లోని కొన్ని రహస్యాలు తెలుసుకున్నాం కదా? మరిప్పుడు చెప్పండి, మనం రోజూ వాడే నంబర్లలో ఇంకా ఇలాంటి ఎన్ని సీక్రెట్ ప్యాటర్న్స్ దాగి ఉన్నాయో వాటిని కనిపెట్టే ప్రయత్నం చేయండి.